అమృత్ స్కీమ్ చెప్పారు, దాని పెద్ద ఎత్తున కూడా తీసుకెళ్తా ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందా, కేంద్ర ప్రభుత్వం కూడా ఈరోజు భారతదేశానికి సంబంధించి తెలంగాణ కూడా భారతదేశంలో ఉన్నదని ఇచ్చిండ్రు, ప్రత్యేకంగా ఇవ్వలే. అన్ని రాష్ట్రాలకు ఇచ్చిండ్రు. ఇంకా పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్కి ఇచ్చే అమృత్ ఇక్కడికి ఇచ్చిండ్రా లేదో అని బేరీజ్ చేసుకొని మనం కూడా మాట్లాడదాం. నేనేం చెప్తా ఉంటున్నాము, ఈరోజు ఇచ్చిండ్రు, మెహర్బానీ కాదు అధ్యక్ష. తెలంగాణ ప్రజలు కూడా కేంద్రంలో ఉన్న కేంద్రంలో ఉన్న ప్రభుత్వానికి సంబంధించి ఈరోజు భారతదేశానికి సంబంధించిన అంతర్భాగం తెలంగాణ కనుక తెలంగాణ కొద్దిగా ఇచ్చిండ్రు. ఇంకా కూడా ఎక్కువ కావాలి. కేవలం ఆంధ్రప్రదేశ్కే ఇచ్చే కార్యక్రమం చేయకుండా ఇస్తే ఇచ్చుకోండి, దానికి అదనంగా ఇవ్వాలనే ఒక కార్యాచరణ తీసుకోవాలని కోరుతా ఉన్నాం అధ్యక్ష. ఈ సందర్భమే కాదు, వీ హ్యావ్ ఏ కంపారిజన్, ప్రతి రాష్ట్రంతో కంపారిజన్ ఉంటుంది అధ్యక్ష. ఇవ్వండి, ఆంధ్రప్రదేశ్ కాదంటలేను, వాళ్ళు కూడా తెలుగు ప్రజలే. కానీ వారితో సరిసమానంగా కనీసం తెలంగాణ రాష్ట్ర ప్రజలను దృష్టిలో పెట్టుకొని ఇవ్వాలని మీ ద్వారా గౌరవ సభ్యులకి, ఆ గౌరవ సభ్యులు గౌరవ 8 మంది పార్లమెంట్ సభ్యులకి, ఆ గౌరవ పార్లమెంట్ సభ్యులు 2 మంత్రులను, అదేవిధంగా ముఖ్యమంత్రి గారికి కోరుతారని మీ ద్వారా మేము కోరుతా ఉన్నాం అధ్యక్ష. అదేవిధంగా ఏసీడీపీకి సంబంధించి నిన్న గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పట్టి విక్రమార్క గారు ఇన్ఫార్మల్గా కూడా చెప్పడం జరిగింది. మరి ఏసీడీపీకి సంబంధించి కాదు, మీరు ప్రతిపాదనలు తీసుకురండి మీ నియోజకవర్గాలకని బట్టి విక్రమార్క గారు ఫైనాన్స్ మినిస్టర్ గారు కూడా ఈరోజు స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కింద కూడా నిధులు ఏర్పాటు చేస్తామని చెప్పడం జరిగింది. నేను ఐఎమ్ రీటరేటింగ్ ఇట్, ఎందుకంటే వారిని కూడా అడిగినా మళ్ళీ రీటరేట్ చేయాలని, ఎందుకంటే మాట్లాడుతూ ఉన్న సందర్భంలో చెప్పడం జరిగింది. ఫతేనగర్ బ్రిడ్జికి సంబంధించి నోట్ చేసుకున్నాం అధ్యక్ష. వీ విల్ ట్రై టు యాక్ట్ ఇట్ ఆన్ ఇట్ ఫాస్ట్. ప్రోటోకాల్కి సంబంధించి మీరు అడిగారు సార్, మీరు కానీ వారు కానీ సార్. అప్పుడు నా మనోవేదన కూడా నేను కేటీఆర్ గారికి అనేక సందర్భాల్లో చెప్పినాను. సభాపతిగా ఉన్న అక్కడ ఉన్న పెద్దలు స్పీకర్ గారు ఉండే వారికి కూడా అనేక సందర్భాల్లో సార్, ఒక్కసారి కాదు, నేను శాసనసభ్యుని ఉన్నప్పుడు నా నియోజకవర్గంలో ఈరోజు ప్రోటోకాల్ ఉల్లంఘన జరిగింది. ఆ విధంగా నాకు జరిగినట్టు మీకు అందరికి కూడా జరగొద్దని అనుకుంటా. డెఫినెట్లీ నాకు ఉల్లంఘన జరిగింది, మీకు జరగొద్దు. we will stand as an example అధ్యక్ష. we are here for it సార్. ఈరోజు అనేక సందర్భాల్లో చాలామంది సభ్యులు నాలాగా ఎన్నుకోబడ్డారు అధ్యక్ష. దాంట్లో ఉంటేంది లేకుంటేంది ప్రజల హృదయాల్లో స్థానం సంపాదించే ప్రయత్నంలో మనం అందరం చేస్తూ ఉన్నాం అధ్యక్ష. ఆ ప్రయత్నంలోనే పోతాం. కానీ ఓ ప్రోటోకాల్, ఓ ప్రివిలేజ్ సంబంధించిన అంశంలో సార్ మీరు స్పీకర్గా కూడా మన చీఫ్ సెక్రటరీ గారికి మీటింగ్ ఏర్పాటు చేసినప్పుడు చాలా స్ట్రిక్ట్గా చెప్పడం జరిగింది. we will try to implement as per the privilege and the protocol duly which has to be accorded to honorable members.